సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మహిళలకు 15 ఆగస్టు కానుక, లిక్కర్ స్కామ్లో అసలు విలన్ ఎవరు, విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీల బంతాట, హైదరాబాద్ చార్మినార్ సమీపాన ఘోర అగ్ని ప్రమాదం, హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర, రాజ్యాంగమే సుప్రీం, తెలంగాణ సెక్రటేరియట్లో ప్రపంచ సుందరీమణుల సందడి, జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్, సినీ ఎగ్జిబిటర్ల నిర్ణయం, కారు డోర్లు లాకై 4 చిన్నారులు దుర్మరణం, గుజరాత్ గెలుపుతో ప్లే ఆఫ్కు, 10 వికెట్లతో ఢిల్లీ చిత్తు, వయసు కనబడకుండా ఉండాలంటే తీసుకోవలసిన ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. మహిళలకు 15 ఆగస్టు కానుక. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుడతాం. జూన్లో తల్లికి వందనం పథకం అమలు చేస్తాం. బడులు తెరిచిన వెంటనే ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఖాతాల్లో నగదు జమ చేస్తాం. రాయలసీమను హరిత ఇంధన కేంద్రంగా, హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత నాది. రాయలసీమ గడ్డపైనే నేను పుట్టాను. ఈ ప్రాంత బిడ్డగా అది నా బాధ్యత. పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్లో అసలు విలన్ ఎవరు? ఢిల్లీ లిక్కర్ కేసును తలదన్నేలా ఏపీ మద్యం కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ ఇచ్చిన కీలక వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారులు తీగలాగారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించిన తర్వాతే పాత్రధారుల డొంక కదిలింది. ఎవరెవరు ఏం చేశారో గుట్టు రట్టయింది. ఇక తేల్చాల్సింది ఈ స్కామ్ను వెనుక ఉండి నడిపించిన ఆ సూపర్ విలన్ ఎవరన్నదే. రాజ్ కసిరెడ్డి, ధనంజయ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిల బృందమే కలిసి 3,200 కోట్ల రూపాయల మద్యం స్కామ్కు పాల్పడలేరు. తెర వెనుక ఓ బలమైన శక్తి ఉండి నడిపిస్తేనే వీళ్లు పాత్రధారులుగా ముందుండి లిక్కర్ దందా నడిపారన్నది స్పష్టం. కానీ వాళ్లు నోరు విప్పడానికి ససేమిరా అంటున్నారు. తెర వెనుక ఏదో శక్తికి భయపడి నిజాలు మాట్లాడేందుకు జంకుతున్నారు. తమతో ఇన్ని అక్రమాలు చేయించింది ఎవరో పేరు చెబితే తమకు అదే చివరి రోజు అవుతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఈ కేసులో అసలు లబ్ధిదారి ఎవరు, లిక్కర్ సొమ్మును తెగమింగిన గజిదంగ ఎవరో తెలిసేదట్లా అన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సిట్ భావిస్తోంది. ఎప్పటిదాకా అరెస్టైన వారిని దశలవారీగా కస్టడీలోకి తీసుకుని కీలక సమాచారం రాబట్టాలనుకుంటోంది. లిక్కర్ సిండికేట్ నుంచి వసూలు చేసిన ముడుపులను ఎటు మళ్లించారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, గోల్డ్ బాండ్స్లో పెట్టిన పెట్టుబడులు ఏమయ్యాయి వంటి వివరాలను తెలుసుకోనున్నట్లు సమాచారం. అలాగే దుబాయ్, బెంగళూరు, న్యూఢిల్లీ, గుర్గావ్, హైదరాబాద్, విశాఖ తదితర ప్రాంతాల్లో రియల్ పెట్టుబడుల గురించి ఆరా తీయనున్నారని తెలిసింది. ఇందుకోసం రాజ్ కసిరెడ్డి, ధనంజయ్ రెడ్డిల ఆర్థిక లావాదేవీలన్నింటినీ దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పలు కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీల బంతాట. రాష్ట్రంలో పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఇష్టారాజ్యంగా నడుస్తున్నాయి. కొత్తగా చేరే విద్యార్థుల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకోవద్దని ఉన్నత విద్యాశాఖ చెప్పినా వినిపించుకోవడం లేదు. సర్టిఫికెట్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలను ప్రక్కన పెట్టి సొంత రూల్స్ అమలు చేస్తున్నాయి. అంతేకాదు, కోర్సు మధ్యలో మానేసిన విద్యార్థులకు వెంటనే ఒరిజినల్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించిన కాలేజీలు ఏమాత్రం లెక్క చేయట్లేదు. ఒరిజినల్స్ తీసుకుని ఫీజులు కట్టే సమయంలో, సర్టిఫికెట్ల జారీ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ విషయంలో పదే పదే సమీక్షలు చేస్తున్నా సంస్థల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. పైగా ప్రభుత్వం కట్టాల్సిన ఫీజులను విద్యార్థులే చెల్లించాలంటూ ఇటీవల కొన్ని జిల్లాల్లో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెచ్చాయి. అంతేకాదు, ఫీజులు చెల్లించని వారిని పరీక్షలు రాయకుండా అడ్డుకున్నాయి. అటు సర్టిఫికెట్ల జారీ, ఇటు పరీక్షలు, ఫీజుల విషయంలో ఉన్నత విద్యాశాఖ ఆదేశాలను కాలేజీలు లెక్క చేయకపోవడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చార్మినార్ సమీపాన ఘోర అగ్ని ప్రమాదం. రాజధాని హైదరాబాద్ మహానగరంలో
ఆదివారం ఉదయాన్నే ఘోర విషాదం చోటు చేసుకుంది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద ఓ భవనం మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులు, 5 మహిళలు ఉన్నారు. 60 ఏళ్లు దాటిన వారు 4 ఉన్నారు. ఆ పిల్లలను, వయోధికులను వదిలి వెళ్లలేక వారిని కాపాడే ప్రయత్నంలో మిగతా 5 చనిపోయారు. అంతా నిద్రలో ఉండగానే ప్రమాదం జరగడం, ఉన్నపళంగా మంటలు, పొగ కమ్ముకోవడంతో వారు బయటకు వెళ్లలేకపోయారని అగ్నిమాపక శాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత నిషేధిత ఇస్లామిక్ స్టేట్, ఇతర ఉగ్రవాద సంస్థల నిద్రాణ దళాలపై పోలీస్ నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నిన తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 యువకులను అరెస్ట్ చేసి కుట్రను భగ్నం చేశాయి. ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో హైదరాబాద్లోని వారాసిగూడకు చెందిన సయ్యద్ సమీర్, ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ అరెస్ట్ అయ్యారు. వీరిని రిమాండ్కు తరలించారు. రాజ్యాంగమే సుప్రీం. దేశంలో ఏ వ్యవస్థ గొప్పది కాదని, భారత రాజ్యాంగం మాత్రమే సర్వోన్నతమైనదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో కీలక స్తంభాలు శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు 3 సమానమేనని అన్నారు. ఇవి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని, పరస్పరం గౌరవించుకోవాలని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ తన పరిధిని అతిక్రమిస్తోందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నెల 14న 52వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణం చేసి తొలిసారి ముంబై వచ్చిన ఆయన్ను మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ ఆదివారం సత్కరించింది. రాష్ట్ర న్యాయవాదుల సదస్సు కూడా నిర్వహించింది. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపం జోలికి అది వెళ్లడానికి వీల్లేదన్నారు. రాజ్యాంగం సర్వోన్నత అధికారం, చట్ట పాలన, న్యాయ వ్యవస్థకున్న స్వేచ్ఛ వంటి వాటిని రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ సవరించడం కానీ, రద్దు చేయడం కానీ చేయజాలదు. రాజ్యాంగం మౌలిక నిర్మాణం దృఢతరమైనది. దాని మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు 3 సమానమే, కలిసిమెలిసి పనిచేయాలి అని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తిని కావడం సంతోషకరమని తెలిపారు. రాజ్యాంగంలోని 3 స్తంభాలు తమ తమ పరిధులకు లోబడి పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. శాసన, న్యాయ వ్యవస్థలు చేసిన పలు చట్టాల కారణంగానే సామాజిక, ఆర్థిక న్యాయం భావన నెరవేరుతుంది అని ఆకాంక్షించారు. తెలంగాణ సెక్రటేరియట్లో ప్రపంచ సుందరీమణుల సందడి. సాయం సంధ్య వేళ హుస్సేన్ సాగర్ తీరాన విద్యుత్ కాంతుల వెలుగుల్లో రాష్ట్ర సచివాలయంలో అందాల భామలు సందడి చేశారు. పరిపాలనకు గుండెకాయ, ప్రజల సంక్షేమం కోసం విధానాల రూపకల్పన జరిగే తెలంగాణ సచివాలయాన్ని ప్రపంచ సుందరి పోటీదారులు ఆదివారం సాయంత్రం సందర్శించారు. సచివాలయం మధ్యలో పచ్చిక బయలుపై ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు సచివాలయానికి వచ్చిన సందర్భంగా తెలంగాణ చరిత్ర, అభివృద్ధి, పారిశ్రామిక విధానాలు సహా పలు అంశాలతో కూడిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. మిస్ వరల్డ్ పోటీదారులు సచివాలయ సందర్శనకు వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలికేందుకు, రాష్ట్ర పురోగతి, అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు R&B ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్. సినీ ఎగ్జిబిటర్ల నిర్ణయం. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని, థియేటర్లు మూసివేయాలని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. ఆదివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో తెలంగాణ, ఆంధ్ర సినీ ఎగ్జిబిటర్ల సమావేశం నిర్వహించారు. నిర్మాతలు దిల్ రాజ్, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య చాలా కాలంగా పర్సంటేజీలపై చర్చ సాగుతోంది. రెంటల్ విధానంలో సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు వాదిస్తుంటే పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు సైతం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిటర్ల సమావేశంలో పర్సంటేజీలు, ప్రభుత్వ విధానాలపై చర్చించారు.
పర్సంటేజీల రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు. కారు డోర్లు లాకై 4 చిన్నారులు దుర్మరణం. వారంతా అభం శుభం తెలియని చిన్నారులు. ఓ శుభకార్యంలో కలుసుకున్నారు. ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఆ సరదా సమయంలో సమీపంలోని ఓ కారెక్కారు. అందులో ఆడుకునేందుకు ప్రయత్నించారు. కానీ అదే వారికి చివరి ఆట అవుతుందని ఊహించలేకపోయారు. ఆకస్మికంగా కారిడోర్లు లాక్ కావడంతో ఊపిరాడక ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం సమీపంలోని ద్వారపూడి గ్రామంలో ఆదివారం జరిగిన ఈ విషాద ఘటనలో 4 చిన్నారులు తుదిశ్వాస విడిచారు. గుజరాత్ గెలుపుతో ప్లేఆఫ్స్కు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్ప్రీత్ బ్రార్ కీలక వికెట్లతో మ్యాచ్ను మలుపు తిప్పడంతో ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. నేహల్ వధేరా 37 బంతుల్లో 70, శశాంక్ సింగ్ 30 బంతుల్లో 59 నాటౌట్, ధనాధన్ అర్ధశతకాలతో చెలరేగారు. మరో మ్యాచ్లో గుజరాత్ జట్టు ఢిల్లీని ఓడించడంతో పంజాబ్ ప్లేఆఫ్ బెర్త్ను ఖరారు చేసుకుంది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ రాణించాడు. తుషార్ దేశ్పాండే 2 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 209 పరుగుల స్కోరు మాత్రమే చేసింది. ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలు వృధా అయ్యాయి. జెన్సన్, ఒమర్జాయ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. హర్ప్రీత్ బ్రార్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. 10 వికెట్లతో ఢిల్లీ చిత్తు. ఐపీఎల్ తాజా సీజన్లో అదిరే ఆటతో దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్లో అడుగుపెట్టింది. 200 పరుగుల ఛేదనను ఓపెనర్లు సాయి సుదర్శన్ 61 బంతుల్లో 108 నాటౌట్, శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 93 నాటౌట్ విధ్వంసకర ఆట తీరుతో పూర్తి చేశారు. దీంతో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఈ మ్యాచ్లో 10 వికెట్లతో టైటాన్స్ ఘన విజయం అందుకుంది. అలాగే 18 పాయింట్లతో పట్టికలో టాప్కు చేరింది. ఈ ఫలితంతో ఆర్సీబీ, పంజాబ్ జట్లు కూడా ప్లేఆఫ్స్లో చోటు దక్కించుకోవడం విశేషం. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 65 బంతుల్లో 112 నాటౌట్, ఫోరెల్ 19 బంతుల్లో 30, అక్షర్ 16 బంతుల్లో 25, స్టబ్స్ 10 బంతుల్లో 21 నాటౌట్ రాణించారు. ఛేదనలో గుజరాత్ 19 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 205 పరుగులు చేసి నెగ్గింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా సుదర్శన్ నిలిచాడు. వయసు కనబడకుండా తీసుకోవలసిన ఆహారం. కొంతమంది వయసు పెరుగుతున్నప్పటికీ ఆకర్షణీయంగా, ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారు. ఇందుకు వారు అనుసరించే రోజువారీ అలవాట్లే కారణమని చెప్పవచ్చు. వయసును కనిపించనీయకుండా నిరంతరం ఉత్సాహంగా ఉండడానికి ఈ ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, విటమిన్లు తదితర పోషకాలతో నిండిన తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే గింజలు తినడం వల్ల చర్మం బిగుతుగా, ఆరోగ్యంగా ఉంటుంది. తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారం తినకూడదు. క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకుంటూ ఉంటే వృద్ధాప్య లక్షణాలు కనిపించవు. ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. దీనివల్ల శరీరంలోని విష పదార్థాలు విసర్జితమవుతాయి. తగినంత తేమ లభించడం వల్ల చర్మం మృదువుగా మెరుస్తుంది. కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయి. తరచూ హెర్బల్ టీ లేదా నిమ్మరసం తాగడం మంచిది. కీరాతో పాటు పుచ్చకాయ, నారింజ, బత్తాయి, ద్రాక్ష, వాటర్ యాపిల్ లాంటి పండ్లు తింటూ ఉంటే చర్మం స్థితిస్థాపకత మెరుగుపడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. గాజాపై ఇజ్రాయిల్ దాడుల్లో 103 మంది మృతి. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను తీవ్రతరం చేసింది. గాజా స్ట్రిప్ వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జరిపిన వైమానిక దాడుల్లో 103 మంది మరణించారు. కాల్పుల విరమణకు ముగింపు తేదీ లేదు. భారత్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య ఆదివారం ఎలాంటి చర్చలు జరగలేదని భారత సైన్యం స్పష్టం చేసింది. అలాగే ఈ నెల 11న ఇరు దేశాలు తీసుకున్న కాల్పుల విరమణ నిర్ణయానికి ముగింపు తేదీ ఏమీ లేదు అని వెల్లడించింది. శాప్ ఛాంపియన్ భారత్. దక్షిణాసియా ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్లో ఆతిథ్య భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ హోరాహోరీగా సాగిన ఫైనల్ పెనాల్టీ షూటౌట్లో మనోళ్లు 4-3తో బంగ్లాదేశ్ను ఓడించారు.
నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1 గోల్తో సమంగా నిలిచాయి. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడం ఇది రెండోసారి. రన్నరప్ యూకీ జోడీ. భారత స్టార్ యూకీ బాంబ్రీ ఫ్రాన్స్లో జరిగిన బార్డాక్స్ ఏటీపీ ఛాలెంజర్ ఈవెంట్లో డబుల్స్ రన్నరప్గా నిలిచాడు. ఐపీఎల్ మ్యాచ్లో నేడు హైదరాబాద్ వర్సెస్ లక్నో రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.